హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మొబైల్ నుండి ల్యాప్టాప్కి, ల్యాప్టాప్ నుండి మొబైల్కి వితౌట్ కేబుల్ డేటాను ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం. మేబీ ఆల్రెడీ చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా గైస్. సో అందరూ కూడా చూడండి, ఇదైతే చాలా ఈజీ మెథడ్, చాలా ఈజీగా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కేబుల్ లేకుండా. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రాసెస్ చూసినట్టయితే మీ మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి వైఫై ఎఫ్టీపీ సర్వర్ అని అయితే టైప్ చేయండి. సో మీరు టైప్ చేయగానే మీకు ఇలా కింద అయితే రావడం జరుగుతుంది. సో 4.4 రేటింగ్ ఉంది కదా, సో ఈ యొక్క అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. వైఫై ఎఫ్టీపీ సర్వర్ గైస్. సో ఇదైతే డౌన్లోడ్ చేసుకోండి. సో మొబైల్ ఫైల్ వచ్చేసి 3 MB ఎంతో ఉంటుంది, ఎక్కువ స్పేస్ కూడా ఏమీ ఆక్యుపై చేయదు. సో మీరైతే ఇది డౌన్లోడ్ చేసుకోండి గైస్. సో ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే వైఫై స్టేటస్, ఐపీ అడ్రస్, నెట్వర్క్ అండ్ కింద స్టార్ట్ అని ఉంది కదా, సో స్టార్ట్ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. స్టార్ట్ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్లో ఉన్నటువంటి ఫోల్డర్స్కి యాక్సెస్ అయితే అడుగుతుంది. సో మీరు ఆ యాక్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది గైస్. అలో అనే దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో మీ ఫైల్స్ని అలో చేసిన తర్వాత మీకు ఇలా ఒక సర్వర్ URL అయితే మీకు జనరేట్ అవుతుంది గైస్. అలానే కింద స్కానర్ కూడా వస్తుంది. సో ఈ యొక్క సర్వర్ URL యూజ్ చేసుకొని మీరైతే మొబైల్లో ఉన్న ఫైల్స్ని ల్యాప్టాప్లో ఉన్న ఫైల్స్ని మొబైల్లోకి అయితే చాలా ఈజీగా కాపీ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ కూడా మనం చూద్దాము. సో మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే మీ యొక్క ల్యాప్టాప్లో సో దిస్ పీసీ అని ఉంటుంది కదా, సో దిస్ పీసీ అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టుగా దిస్ పీసీ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది గైస్. సో మీరు రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కింద చూసినట్టయితే యాడ్ ఏ నెట్వర్క్ లొకేషన్ ఉంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసినాక మీకు ఇలా ఒక పేజ్ అయితే వస్తుంది గైస్. సో ఇక్కడ కింద చూసినట్టయితే నెక్స్ట్ అని ఉంది కదా, సో నెక్స్ట్ మీద అయితే మీరు క్లిక్ చేయాలి. సో అగైన్ మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూసినట్టయితే ఇంటర్నెట్ ఆర్ నెట్వర్క్ అడ్రస్ అని ఉంది కదా, సో మీకు ముందుగా చూపించినట్టు సర్వర్ URL అని ఒకటి జనరేట్ అయింది కదా, సో ఆ సర్వర్ URL ఇక్కడ చూసినట్టుగా సర్వర్ URL ఉంది కదా, సో దీన్ని అయితే తీసుకెళ్ళి ఆ యొక్క ఇక్కడ చూసిన నెట్వర్క్ అడ్రస్ దగ్గర అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ URL అనేది. సో ఇక్కడ ఎంటర్ చేసినాక కింద నెక్స్ట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో అగైన్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా ఇక్కడ లాస్ట్లో ఫినిష్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కూడా మీ యొక్క ల్యాప్టాప్లో అయితే కనిపిస్తాయి గైస్. సో గైస్, మీరు క్రియేట్ చేసిన ఫైల్ని చెక్ చేసుకోవడానికి దిస్ పీసీ మీద అయితే క్లిక్ చేస్తే మీరు క్రియేట్ చేసిన ఫైల్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేయగానే మీ మొబైల్లో ఉన్నటువంటి ఫోల్డర్స్ అన్నీ కూడా ఇక్కడైతే కనిపిస్తాయి గైస్. సో ఈసారి మీ ల్యాప్టాప్లో ఉన్నటువంటి ఏదైనా ఫోల్డర్లోకి వెళ్ళి ఏదైనా ఫైల్ని అయితే కాపీ చేయండి. కాపీ చేసినాక దిస్ పీసీ మీద క్లిక్ చేసి ఈ యొక్క ఫైల్ని ఓపెన్ చేస్తే మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. సో మీరు కాపీ చేసిన ఫైల్ని ఇక్కడైతే పేస్ట్ చేసుకోవచ్చు, మీకు ఏ ఫోల్డర్లో కావాలితే అందులో. సో ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ గైస్. చాలా ఈజీగా మొబైల్ నుండి ల్యాప్టాప్కి, ల్యాప్టాప్ నుండి మొబైల్కి డేటాను అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. సో ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ గైస్. ఈ ప్రాసెస్కి ఎటువంటి డేటా కేబుల్ అయితే అస్సలు అవసరం లేదు. చాలా ఈజీగా అయితే డేటా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మేబీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. తెలియని వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా అయితే ఈ యొక్క ప్రాసెస్ చూసి డేటాను అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు గైస్. సో నెక్స్ట్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సో మీ మొబైల్ అప్లికేషన్లోకి వెళ్ళి ఇక్కడ స్టాప్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసినట్టయితే ఈ ప్రాసెస్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఇది గైస్ వీడియో. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.